చిన్నగా వాయిస్ వస్తుందా? ఇప్పుడు దాకా వాయిస్ రాలేదనుకుంటాం అందరికీ. ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి చెప్తానే. ఓకే, ఇప్పుడు దాకా వాయిస్ రాలేదటమ్మా, ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ షెల్కి వెళ్ళానండి, కే షెల్. ఇన్ కే షెల్ n ఈజ్ ఈక్వల్ టు 1, అంతేనా? వాట్ అబౌట్ ఎల్? వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ n అండ్ ఎల్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1, అంటే 1 మైనస్ 1 ఎంత బాబు? 0. అంటే ఏ సబ్ షెల్? ఎస్ అనే సబ్ షెల్ ఉంది. అంటే ఫస్ట్ షెల్లో ఏ ఏ ఏ సబ్ షెల్ ఉంటుంది? ఒకే ఒక సబ్ షెల్, దాని పేరు ఏమిటి? ఎస్. ఆ సబ్ షెల్లో ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నుంచి ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్, ఎజిముతల్ క్వాంటమ్ నెంబర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమిటి? మైనస్ ఎల్ 0 ప్లస్ ఎల్. ఎల్ 0 అయితే m కూడా 0, మైనస్ 0 ప్లస్ 0 ఉండవు కదా జీరోలు. 0 అంటే ఒక నెంబరే. హౌ మెనీ ఆర్బిటాల్స్? 1 ఆర్బిటాల్. గో ఫర్ సెకండ్ షెల్. Go for second shell. What are the subshells are present? What are the subshell? In second shell, 2 subshells are present. n 2 అయితే n value 2 అయితే l is equal to n minus 1. 2 minus 1 is equal to 1. l values దేంతో స్టార్ట్ అవుతాయి? 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1. 0 అయితే s subshell, p 1 అయితే p subshell. ఈ సబ్షెల్లో ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? మళ్ళీ m వాల్యూ కట్టాను. l 0 అయితే m ఆల్సో 0. l 1 అయితే -1, 0 ప్లస్ 1 3.
సరిపోయినాయా? నెక్స్ట్ గో ఫర్ ఎం షెల్. థర్డ్ షెల్కి వెళ్ళా. n3 అయితే L ఎంత అవుతుంది చెప్పండి? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3, L ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1 అంటే 2. 0 1 0 నుంచి స్టార్ట్ చేయాలిగా. 0 1 2. హౌ మెనీ సబ్షెల్స్? హౌ మెనీ సబ్షెల్స్ ఆర్ పాసిబుల్ ఇన్ థర్డ్ షెల్? 3 సబ్షెల్స్. ఏమిటవి? ఎస్, పి, డి. సబ్షెల్లో ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయో చూడండి. ఇఫ్ ఎల్ ఈజ్ 0, ఎం కూడా 0ఏ అంటే ఒక నెంబరేనా? ఒక ఆర్బిటాల్. p ఈజ్ ఈక్వల్ టు 1 అయితే m వాల్యూ -1 0 ప్లస్ 1. హౌ మెనీ? 3 ఆర్బిటాల్స్. డి సబ్షెల్లో L వాల్యూ 2 అయితే m వాల్యూ -2 -1 0 ప్లస్ 1 ప్లస్ 2. హౌ మెనీ? 5 ఆర్బిటాల్స్ అంటే 5 బాక్స్లు వేస్తే చాలు. ఈచ్ బాక్స్ ఈజ్ ఎన్ ఆర్బిటాల్. అర్థమైంది లేదు చూసుకున్నామా? ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్లో ఫస్ట్ షెల్లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఫోర్త్ షెల్కి వెళ్తున్నా. ఎన్ షెల్, n ఈజ్ ఈక్వల్ టు 4. n 4 అయితే L వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 0 1 2 3. L is 0, L is 1, L is 2, L is 3. ఎవరా సబ్షెల్స్? ఎస్, పి, డి, ఎఫ్. In first shell, how many subshells are present? Only one. Second shell, 2. Third shell, 3. Fourth shell, 4. ఓ బాగానే ఉందండి. L తెలిసిపోయింది. ఇక m వాల్యూ సంగతి చెప్పండి. ఇఫ్ L ఈజ్ 0, m ఈజ్ 0 1 వాల్యూ. If L is equal to 1, m is -1 0 plus 1 3. If L is equal to 2, m is -2 -1 0 plus 1 plus 2. Next, L is 3, m is -3 2 plus 3 है -3 -2 -1 0 plus 1 plus 2 plus 3. How many? 7 values. There are 7 orbitals possible. 1 2 3 4 5 6 7. అండ్ ఫర్దర్మోర్ సార్ ఒక్కొక్క ఆర్బిటాల్ షెల్లో సబ్ షెల్ ఉంటుంది, సబ్ షెల్లో ఆర్బిటాల్ ఉంటుంది, ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్. ఒక ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్.
ఇలా ఒక బాక్స్ వేసాడంటే ఒక ఆర్బిటాల్ అని అర్థం. ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండోది యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అయితే ఇలా వేస్తారు, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఇలా వేస్తారు. అర్థమైందా లేదా? అండర్స్టాండ్? ఓకేనా? అంటే ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఒక బాక్సే కాబట్టి 2. ఇక్కడ 3 బాక్సులు ఉన్నాయి, 6. ఎక్కడెన్ని ఉన్నాయి? 2. There are 3 orbitals, 6. There are 5 orbitals, 10. అంతేనా? అలాగే ఇక్కడ చెప్పండి. ఓన్లీ 1 ఆర్బిటాల్, 2 ఎలక్ట్రాన్స్, 3 ఆర్బిటాల్స్, 6 ఎలక్ట్రాన్స్, 5 ఆర్బిటాల్స్, 10 ఎలక్ట్రాన్స్, 7 ఆర్బిటాల్స్, 14 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఒక్కసారి చెప్పండి నాకు, ఇన్ ఫస్ట్ షెల్ హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసిబుల్ ఇన్ ఫస్ట్ షెల్? ఓన్లీ 2. సెకండ్ షెల్లో మొత్తం అన్ని 2 + 6 8. థర్డ్ షెల్లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్? 18. ఫోర్త్ షెల్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కౌంట్ చేయండి, 32. ఇప్పుడు నేను అడిగే వాటికి మీరు జాగ్రత్తగా కాన్సెప్ట్లు డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ షెల్లో ఏమేమి సబ్ షెల్స్ ఉంటాయి? ఓన్లీ 1 సబ్ షెల్, ఎస్. సెకండ్ షెల్ ఎస్ అండ్ పి. థర్డ్ షెల్ ఎస్పిడి. ఫోర్త్ షెల్ ఎస్పిడిఎఫ్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, subshells present in K shell. K shell లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఓన్లీ 1. ఎవరది? ఎస్. subshells present in L shell. సెకండ్ షెల్లో ఏమేమి సబ్ షెల్స్ ఉంటాయి? 2. ఎవరాల్డ్? ఎస్పి. సార్ నేను ఫస్ట్ షెల్ కాబట్టి 1s అని రాస్తాను, 2s 2p అని రాసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. సబ్ షెల్స్ ప్రెజెంట్ ఇన్ ఎం షెల్. ఎం అంటే ఎన్నోది? థర్డ్ షెల్. ఏమేమి సబ్ షెల్స్ ఉంటాయి? 3 సబ్ షెల్స్. ఎవరాల్డ్? 3s, 3p, 3d. అక్కడ కూడా అలాగే రాద్దామా డయాగ్రామ్లో కూడా? ఇదిగో 1s, 2s 2p, 3s 3p, 3d, 4s 4p, 4d, 4f. ఇవి షెల్స్, ఇవి సబ్ షెల్స్. సబ్ షెల్స్ ప్రెజెంట్ ఇన్ ఫోర్త్ షెల్. ఫోర్త్ షెల్ ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 4. ఎవరాళ్ళు? 4s, 4p, 4d, 4f. నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పండి. నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ present in a shell is equal to dash. ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఫస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. సెకండ్ షెల్ 2, థర్డ్ షెల్ 3, ఫోర్త్ షెల్ 4, ఫిఫ్త్ షెల్ 5, సిక్స్త్ షెల్ 6, 10th షెల్ 10. మరి ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయంటే ఆ షెల్ నెంబర్ ఎంత అయితే అంతే. 10 అయితే 10 సబ్ షెల్స్ ఉంటాయి. అర్థమైందా లేదా?
SPDFGHIJKL అలా కోడింగ్ పెట్టుకుంటూ వెళ్ళారు. అర్థమైందా? షెల్స్, సబ్ షెల్స్ వరకు బాగానే అర్థమైందా? సార్ ఫస్ట్ షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి ఒకసారి చూడ, చివరికి వెళ్ళిపో. ఒక షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సార్? 2. సెకండ్ షెల్లో 8, థర్డ్ షెల్లో 18, ఫోర్త్ షెల్లో 32. ఏమన్నా ఫార్ములా లాగా ఏమైనా తయారు చేయొచ్చా? పోల్ ఆర్బిటాల్స్ ఎన్నో కౌంట్ చేద్దామా? 1. ఇక్కడ టోటల్ ఆర్బిటాల్స్ ఎన్ని? 4. ఇన్ ఫస్ట్ షెల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1. ఇన్ సెకండ్ షెల్ 2. థర్డ్ షెల్ 1 + 3 + 5 ఎన్ని? 9. ఫోర్త్ షెల్ ఎన్ని చూడు? 1 + 3 + 5 + 7 16. ఇన్ ఫస్ట్ షెల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ 1. సెకండ్ షెల్ 4, థర్డ్ షెల్ 9, ఫోర్త్ షెల్ 16. ఓహో, దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోద్ది అనుకుంటే ఇప్పుడు నాకు కొత్త ఫార్ములా చెప్పండి. నాకు maximum number of orbitals సరిపోయిందో లేదు చెప్పండి. ఒక షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఆ షెల్ నెంబర్ తెలిస్తే చాలు. దానికి ఫస్ట్ షెల్ 1 స్క్వేర్ 1, సెకండ్ షెల్ 2 స్క్వేర్ 3, 4 4 స్క్వేర్. అంతేనాక చెప్పండి. 2 రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పటికే. అర్థమైన లేదు చెప్పండి. ఇది ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? n. ఒక షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? n స్క్వేర్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఒక షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మ్యాక్సిమము నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in a shell. ఒకసారి వెనక్కి వెళ్దామా? ఆర్బిటాల్స్ ఎన్ని? 1. ఎలక్ట్రాన్స్ డబుల్ 4, డబుల్ 9, డబుల్ 16, డబుల్. ఇప్పుడు చెప్పండి నాకు ఫార్ములా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే n స్క్వేర్, ఎలక్ట్రాన్స్ అంటే 2n స్క్వేర్. ఈ 3 ఫార్ములాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? n. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? n స్క్వేర్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2n స్క్వేర్. Understand? అర్థమైందా లేదా? జాగ్రత్తగా చూడండి. ఒక ఆర్బిటాల్ అంటే ఒక బాక్స్. ఒక బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 2 ఎలక్ట్రాన్. ఎక్కడైనా అంతే. 2 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 2. ఓకేనా? ఇక ఇక్కడ దాకా అర్థమైందా? వెరీ క్లియర్గా అర్థమైన ఈ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్.
దీని మీద బోల్డ్ క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్లో అడిగాడు, అవన్నీ మాట్లాడదాం. షెల్కి సబ్ షెల్కి లింకులు అర్థమైనా? ఒకసారి చేర్చండి. ఫస్ట్ షెల్ ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? ఓన్లీ వన్. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఓన్లీ వన్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టూ. ఒక ఆర్బిటాల్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అని. సెకండ్ షెల్ సబ్ షెల్స్ ఎన్ని, ఆర్బిటాల్స్ ఎన్ని, ఎలక్ట్రాన్స్ ఎన్ని. థర్డ్ షెల్లో సబ్ షెల్స్ ఎన్ని, ఆర్బిటాల్స్ ఎన్ని, ఎలక్ట్రాన్స్ ఎన్ని. ఫోర్త్ షెల్ సబ్ షెల్స్ ఎన్ని, ఆర్బిటాల్స్ ఎన్ని, ఎలక్ట్రాన్స్ ఎన్ని. అర్థమైనయా లేదా? ఇప్పుడు సబ్ షెల్ తీసుకుంటున్నాను. ఒక సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఫస్ట్ సబ్ షెల్ ఎన్ని ఆర్బిటాల్స్? 1. సెకండ్ సబ్ షెల్లో మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్? 4. థర్డ్ సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్? 9. ఫోర్త్ సబ్ షెల్లో 16. ఓ, దీన్ని బట్టి ఇప్పుడు ఫార్ములా తయారు చేస్తాను. maximum number of orbitals present in a subshell. Maximum number of electrons in a subshell 2 into 2l plus 1. This is a 2l plus 1. అంతే. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నామా? ఇవన్నీ షెల్లోయే. ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నేను మాట్లాడుతుంది ఏంటి? సబ్ షెల్ గురించి మాట్లాడుతున్నాను. ఓ సబ్ షెల్లో ఆర్బిటాల్స్ ఎన్ని, ఎలక్ట్రాన్స్ ఎన్ని. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్బిటాల్స్ కట్టుకుంటే ఇంటూ 2 వేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ అంతేగా, 2l plus 1 నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ సబ్ షెల్లో. ఎలక్ట్రాన్స్ ఏంటంటే 2 into 2l plus 1. వీటితోనే ఎన్ని లెక్కలైనా చేసేయచ్చు, ఎన్ని లెక్కలైనా చేసేయచ్చు. వెయిట్ ఏ మినిట్. ఓకేనా కాదా? ఆర్బిటాల్స్ కట్టమంటే 2l plus 1, ఎలక్ట్రాన్స్ కావాలంటే 2 into 2l plus 1. ఇక్కడ ఆర్బిటాల్స్ కావాలి షెల్లో n², ఎలక్ట్రాన్స్ కావాలంటే 2n². ఇప్పుడు రండి, ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నెంబర్ 2లో 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. 5 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. 4 మార్క్స్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2లో పేజ్ నెంబర్ 174. ఏమంటున్నాడు చూడండి. హౌ మెనీ maximum number of electrons can be accommodated in principal energy shell? Maximum number of electrons present in shell
ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 2n². సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. అందులో డి 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 చెప్తానే, బి తర్వాత చూద్దాం, డి చూద్దాం. హౌ మెనీ subshells present in a principal ఎనర్జీ షెల్. చెప్పండి, ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? షెల్ నెంబర్ ఎంత అయితే సబ్ షెల్స్ కూడా అన్నీ ఉంటాయి. ఆర్బిటాల్స్ అయితే n², ఎలక్ట్రాన్స్ అయితే 2n². గుర్తుందా? ఇప్పుడు అది కూడా ఉందని చూస్తానే. ఆర్బిటాల్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ maximum number of electrons present in a, ఇందాకే చెప్పానుగా, ఒక సబ్షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఫార్ములా ఏంటి? 2 × 2l+1. అక్కడ మొత్తం చెప్పాను, ఇక్కడ 5 క్వశ్చన్లు అడిగాడు. మూడవది చాలా వెరైటీగా అడిగాడు చూడండి. హౌ మెనీ maximum number of electrons can be accommodated or can be present in an orbital. ఆర్బిటాల్ అంటే ఏంటి బాబు? డబ్బా, ఒక బాక్స్. ఒక బాక్స్లో నువ్వు ఏ బాక్స్ తీసుకున్న ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయన్నావు? 2 ఎలక్ట్రాన్స్. ఒక బాక్స్లో ఎన్ని ఉంటాయి? 3 బాక్సులు అయితే 6. అంతేనే కదా? ఒక ఆర్బిటాల్లో అడుగుతున్నాడు వాడు ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఒకటి క్లాక్ వైజ్, రెండోది యాంటీ క్లాక్ వైజ్. ఈ హౌ మెనీ spin orientations, how many spin orientations are possible for an electron in the orbital? ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నావు ఇందాకే నువ్వు? 2. ఏదైనా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఎన్ని ఓరియంటేషన్స్ ఉంటాయంటే ఏం చెప్తావు? 2 + ½ -½ ఈ 5 క్వశ్చన్స్కి అర్థమైందో లేదో చెప్పండి. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఫార్ములాలు చెప్పేశాను. ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పా. అలాగే సబ్ షెల్లో కూడా సేమ్. సబ్ షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో సెకండ్ క్వశ్చన్. if
A subshell denoted as 2p. Then its magnetic quantum number values are dash. నీకేమి ఇచ్చాడమ్మా? 2p అనే సబ్షెల్ ఇచ్చాడా? ఓకే, దీని మీనింగ్ ఏంటి? 2p అంటే సెకండ్ షెల్లో p అనే సబ్షెల్, అంతేనే కదా? 1s అంటే అర్థం ఏంటి? ఫస్ట్ షెల్లో s అనే సబ్షెల్. 3d అంటే అర్థం ఏంటి? థర్డ్ షెల్లో d అనే సబ్షెల్. 4f అంటే అర్థం ఏంటి? ఫోర్త్ షెల్లో f అనే సబ్షెల్. ఫస్ట్ ఇచ్చే నెంబర్ షెల్, ఈ spdf అనేవి ఎవరు? సబ్షెల్స్. ఇప్పుడు 2p అనే సబ్షెల్ ఉంది కదా, దానికి m వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. p అనే సబ్షెల్కి l వాల్యూ ఎంత చెప్పండి నాకు ముందు. pకి l వాల్యూ ఎంత? 1. ఎందుకంటే ఫర్ spdf పక్కన రాసుకొని చిన్న టేబుల్ లాగా l వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3. అవునా కాదా చెప్పండి? ఫర్ spdf subshells l values 0 1 2 3. ఇప్పుడు p అనే సబ్షెల్కి l వాల్యూ ఎంత చూడమ్మా? 1. l 1 అయితే m ఎంత అవుతుంది చెప్పు? -1 0 +1. అర్థమైందో లేదో చెప్పండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఫర్ 2s సబ్షెల్ n ఎంత, l ఎంత చెప్పండి మీరే. అంటే షెల్ నెంబర్ ఏంటి, సబ్ షెల్ నెంబర్ ఏంటి? n వాల్యూ ఎంత? సెకండ్ షెల్ 2. ఫర్ s సబ్ షెల్ l వాల్యూ ఎంతమా? 0. ఫర్ 3d సబ్ షెల్ n ఎంత, l ఎంత? రెండు చెప్పండి. షెల్ నెంబర్ ఎంత? 3. సబ్ షెల్ నెంబర్ ఎంత? డీకి l వాల్యూ ఎంత? 2. అర్థమైందో లేదు చెప్పండి. Completed. మీ టెక్స్ట్ బుక్లోనే maximum number of electrons that an M shell contains. ఒక షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇందాక ఫార్ములా చెప్పాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ 2n². చెప్పానా లేదా? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్
subshells n, orbitals n square, electrons 2n square, 2 into m shell అంటే ఎన్నో షెల్, థర్డ్ షెల్, 2 into 3 square, 2 into 9, 18. Maximum number of electrons that n shell contain. మీరు ట్రై చేయండి. చెప్పాలి. maximum number of electrons present in so and so shell. n shell అంటే ఎన్నో షెల్, ఫోర్త్ షెల్ సార్. 2 into n square, 2 into n వాల్యూ ఎంత, 4, 2 into 4 square 16, 32. మీ టెక్స్ట్ బుక్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫోర్త్, ఫర్ ఎన్, ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ది మినిమమ్ వాల్యూ డాష్ అండ్ maximum వాల్యూ. అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి? ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, దేంతో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 అప్ టు ఎన్, అప్ టు ఎన్, అంతేనా? ఫర్ ఎల్, ఫర్ ఎల్ ది మినిమమ్, the minimum value, the minimum value and maximum value. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. ఎల్ వాల్యూ దేంతో స్టార్ట్ అవుతుంది, 0తో స్టార్ట్ అవుతుంది. ఎల్కి ఫార్ములా ఏమిటి, n-1. మరి అంతేగా, మ్యాక్సిమం ఎల్ ఎంత అంటే n-1. ఫర్ ఎం, అక్కడ ఎం ఎల్ అంటూ ఉంటుంటాడు, ఎం అని రాసి పక్కన ఎల్ అంటాం, అంటే ఎం వాల్యూ ఎల్ మీద డిపెండ్ అవుతుంది కదా, అందుకని ఎంఎల్ అంటూ ఉంటుంటాడు. ఎంఎల్ చిన్నగా ఎల్ అని రాస్తాడు. ది మినిమం వాల్యూ is dash, maximum value is dash. ఎంకి ఫార్ములా ఏంటమ్మా, -l, ఫైనల్ వాల్యూ m is equal to -l2 plus l including 0. ఇది లీస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. కరెక్టేనా? ది వాల్యూ ఆఫ్ ఎంఎస్ అంటాడు. ఎంఎస్ ఏంటి, ఓహో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ నుంచే కదా స్పిన్, ఏం కాదు. ఎస్ అంటే ఎంఎస్ అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని అర్థం. స్పిన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్వాంటమ్ నెంబర్, ఎవరి మీద డిపెండ్ అవుతుంది. మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే ఎంఎస్ అంటున్నాడు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిన్, ఫర్ ఎన్ ఎలక్ట్రాన్, ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ spinning in clockwise direction is, clockwise direction ఉన్నప్పుడు స్పిన్ వాల్యూ ఎంత, అండ్ ఫర్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ స్పిన్ వాల్యూ చెప్పండమ్మా.
క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత ప్లస్ హాఫ్, యాంటీ క్లాక్ వైజ్లో మైనస్ హాఫ్. చూసారా క్వాంటమ్ నెంబర్స్ మీద ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మొత్తం అన్నీ అయ్యాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ది maximum number of electrons that can be accommodated in L shell. Option 1 2, option 2 4, option 3 8, option 4 16. ఫార్ములా చెప్పండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్, అంతేనా? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ ఫార్ములా చెప్పండి నాకు. 2n². 2 ఇంటూ ఎల్ షెల్ అంటే ఎన్నో షెల్? సెకండ్ షెల్. 2 ఇంటూ 2², 2 ఇంటూ 4 8. If L is equal to 1, for an atom, the number of orbitals in its subshell, first option 1, second option 2, third option 3, fourth option 0. L is equal to 1 అంటే ఏ సబ్షెల్ బాబు? ఎస్ సబ్షెల్. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఆర్బిటాలే. ఎందుకు? m ఈజ్ ఈక్వల్ టు 0, ఓన్లీ 1 ఆర్బిటల్. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు అంటే ఏ సబ్షెల్? పి సబ్షెల్. m ఈజ్ ఈక్వల్ టు -1 0 +1, ఎన్ని ఆర్బిటాల్స్? 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. The quantum number which explains about size and energy of the orbit. ఎవరి సిగ్నిఫికెన్స్ చెప్పండి అంటున్నాడు. ఎవరు సిగ్నిఫికెన్స్? n, l, m, s అంటున్నాడు. రేడియస్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ అనేది ఎవరి క్వాంటమ్ నెంబర్? సిగ్నిఫికెన్స్, ప్రిన్సిపాల్ క్వాంటమ్ నెంబర్. సో ఇవాళ క్లాస్లో ఆల్మోస్ట్ క్వాంటమ్ నెంబర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మొత్తం చెప్పేశారు. ఈ టేబుల్లోనే మొత్తం అంతా ఉంటుంది. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫోన్లో.
స్క్రీన్ షాట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటే ఒకసారి ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లోనే మొత్తం క్వాంట నెంబర్స్ స్టోరీ అంతా ఉంది. ఉం? ఇది ఇది మొత్తం అంతా అదంతా ఇదంతా? ఇవన్నీ నువ్వు చెప్పినాయి కదా ఉం. ఇవన్నీ కలిపి సెలెక్ట్ చేయి. క్లాస్ ఆపేయచ్చా? ముందు సెలెక్ట్ చేసి సౌండ్ తీసేసారు.